ఏం తింటున్నావు? ఏంటిది అది? పెసరట్టు. పెసరట్టు మళ్ళీ బాగుందా? ఏం రిషిని నువ్వు బ్యాగ్లో అదే నా బట్టలు తీసుకపోదు హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు చేసిన బ్లాగ్ అండి. వరలక్ష్మి వ్రతం అయితే బ్లాగ్ అయితే ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి. ఇంకా మీకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇది జుడియోకి అయితే వెళ్తున్నామండి. మా అక్క బావ అందరం కలిసి అయితే ఇంక ఈవినింగ్ టైం జుడియోలో అయితే ఏం వీడియో తీయలేదండి. ఇంకా త్వరగా అయితే కంప్లీట్ చేసుకొని వచ్చాము. ఆల్రెడీ టైం అయిపోయిందంట. వాళ్ళకు కూడా లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేశారు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి, అంటే సండే రోజు. ఇంకా మార్నింగ్ అయితే లేచి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇక్కడ మా కన్నయ్య లేచి అయితే ఇంకా బ్రష్ చేసుకొని అయితే బాగా ఏడుస్తున్నాడు చేసుకోను అనేసి. స్పెషల్స్ కందగడ్డ పులుసు, బెండకాయ ఫ్రై. అక్క అయితే వంట కంప్లీట్ చేసింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే బెండకాయ ఫ్రై అలాగే కందగడ్డ చారు. ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి, అంటే సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే అలసంద గారెలు అయితే చేస్తా ఉంది. అన్ని కలిపి ఇచ్చింది. ఆల్రెడీ మిక్సీ కూడా పట్టేసింది. నేనైతే ఓన్లీ డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇక్కడ అప్పాలు అయితే ఇంకా చాలా బాగుంటుంది గారెలు. ఈ అలసంద గారెలు ఆల్రెడీ నేను చాలా టైమ్స్ కూడా నా ఛానల్లో అయితే చూపించాను. మా తెలంగాణ సైడ్ అయితే పప్పు గారెలు అంటారు. ఇంకొక సైడ్ ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు. ఇక్కడైతే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే అన్నం కూడా వండింది. ఇంకా నేనైతే తింటున్నాను. మా కన్నయ్య, నేను, మా బావ తింటున్నాం. మా అక్కనైతే తర్వాత తింటా అని చెప్పింది. ఎందుకంటే ఇంకా క్యాబ్ కూడా వస్తుంది అనేసి ఇంకా త్వరగా అయితే తినేస్తున్నాము. నేను సండే రోజు వెళ్ళిపోతా అంటే ఇంకా మా అక్క బావ అయితే ఇంకా సండే ఒక్క రోజు అయితే ఉండు, నెక్స్ట్ డే వెళ్ళిపోదు, మార్నింగ్ ఎక్కిస్తా బస్ అని చెప్పినా కూడా ఇంకా నేనైతే వినలేదు. సండే రోజు అయితే వచ్చేసాను. అంటే ఇంకా ఇంటి దగ్గర అయితే లేము కదా, బయటకి అయితే వెళ్ళాము. బాసర ట్రిప్ అలా కుంతాల జలపాతంకి అయితే వెళ్ళాం కాబట్టి ఇంటి దగ్గర లేను అనేసి అన్నారు. బట్ ఇంకా నేనైతే వచ్చేసాను. ఎవరు తీసుకొచ్చారు ఇది? డాడీయా? బాగుందా? తీసుకోవద్దన్న రిషిని. నువ్వు బ్యాగ్లో అదే నా బట్టలు తీసుకోవద్దా? లంచ్ చేసేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాను. ఇంకా 12:30 ఆ టైం అయితే అవుతుంది. క్యాబ్ అయితే ఆల్రెడీ బుక్ చేసాము. ఫస్ట్ ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ అయితే ఒకటి సిద్దిపేట వరకు అయితే ఉంది అనేసి క్యాబ్ బుక్ చేసాము. ఇంకా ఎర్లీగా రావచ్చు ఇంటికి అని కూడా ఇంకా స్టార్ట్ అయిపోయాను. బా ఇక నీ జెండు బా ముందుకుంటా, పళ్ళకి దాక్తుంది అది. ఇక్కడ రా. దా దా. బాయ్. ఏడుకోతున్నాం. నేను ఒక్కదాన్నే పోతున్నా, నువ్వు రావట్లేదు. నువ్వు వస్తలేవు బయట. మరి వస్తావా? నువ్వు డాడీ ఇక్కడనే ఉంటాడు, మమ్మీ ఇక్కడే ఉంటుంది. నువ్వు రా. రావా? కిస్సి మరి కిస్సి. అల్లరి చేయకు. ఆమె తిను. స్కూల్కి పోతావా? పోవా? బంగారం, చిన్న బంగారం, చిన్న బంగారం. అదే చిన్న బంగారం, చిక్క బంగారం. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఇంకోతున్నాడుగా అలా చూసా నేను. బాయ్ కన్నయ్య. మళ్ళీ వస్తా. బాయ్.
అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే క్యాబ్ అయితే దగ్గరే, అందుకని ఇంకా ఇక్కడికి వచ్చి వెయిట్ చేసాము. ఒక 5 minutes అయితే క్యాబ్ అయితే వచ్చింది. ఇంకా వచ్చేటప్పుడు మా కన్నయ్య అయితే బాగా ఏడ్చాడు. సిద్దిపేటకి అయితే ఎర్లీగా వచ్చాను, బట్ ఇక్కడ నుండి అయితే మా విలేజ్ సైడ్ కి అయితే బస్ అస్సలు లేదు. చాలా అంటే చాలా సేపు వెయిట్ చేశాను. ఫుల్ వేడిగా ఉంది ఆ రోజు అయితే. ఇంకా వచ్చేసాను ఇంటి దగ్గరికి. ఇంకా మా ఇంటి దగ్గర నుండి వేరే ఆటోలో వెళ్ళాలి, బట్ అక్కడనైతే ఫుల్ వర్షం వచ్చేలా ఉంది. ఇంకా మా హస్బెండ్ కూడా తడుచుకుంటూనే వచ్చాడు. వచ్చేటప్పుడు అయితే కవర్ కూడా తీసుకొచ్చాడు. ఇంకా మధ్యలో వచ్చేసరికి అయితే కొంచెం వర్షం తగ్గేసింది. తడిచినాయా బట్టలు? బట్టలు కొన్ని బకెట్లో పట్టుకురావాలి. అయితే గల్ల ఎందుకు అడుగుతున్నావు? ఇంటికైతే వచ్చేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేయలేదంట. మా హస్బెండ్ రాగానే చెప్తున్నాడు. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేశాను, ఇంకా వంట అయితే చేయమని చెప్పాడు. బట్ ఇంకా నేనైతే చేయలేదు. నైట్ అయితే చేశాను. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. 4:35 అవుతుంది. ఇంకా వంట చేసేసరికి కూడా 6:30 అయింది. ఆ రోజు ఇంకా మార్కెట్ కూడా ఫుల్ అంటే వర్షం పడింది. వెళ్ళాలా వద్దా అని ఫస్ట్ ఆలోచించాను. 1 week వరకు మళ్ళీ కూరగాయలు అయితే ఏమీ ఉండవు, ఇబ్బంది అవుతుంది అనేసి మళ్ళీ రెడీ అయితే వెళ్ళాము. వంట కంప్లీట్ అయితే చేశాను, కానీ ఇంకా అన్నం అయితే తినలేదు, తినాలి. బట్ మార్కెట్ కి వెళ్ళి వచ్చిన తర్వాత తిందామని చెప్పారు మా హస్బెండ్ అయితే. ఇంకా నేను లేనన్ని రోజులైతే మా హస్బెండ్ అయితే వంట అయితే చేసుకున్నారు. ఇల్లంతా కూడా క్లీన్ గా పెట్టారు. ఇంకెప్పటికైతే మనమైతే ఉండము, అప్పుడప్పుడు అయితే చేసుకోవాలి. ఈ మధ్యనైతే చేసుకుంటున్నాడు, అదైతే హ్యాపీగా అనిపించింది. నేను ఫస్ట్ చేసుకోవచ్చు అనుకున్నాను, ఎందుకంటే తినాలి, బయట ఫుడ్ అంత మంచిది కాదు. ఈ మధ్య కూడా వైరల్ ఫీవర్ కూడా బాగా వస్తున్నాయి, అందుకని ఇంకా ఇంట్లోనే అయితే చేసుకోమని చెప్పాను. ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు బయట ఫుడ్, బట్ ఇంకా 3-4 days డైలీ తినాలంటే చాలా కష్టం అవుతుంది. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి, మండే రోజు చేసిన వ్లాగ్. ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ ప్రిపేర్ చేశాను, మీకైతే చూపించలేదు. ఇదైతే ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా తోటకూర తీసుకొచ్చాను ముందు రోజు. తోటకూర అయితే కట్ చేసి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. రైస్ అయితే ఇంకా పెట్టాను, ఇంకా తినలేదు లంచ్ అయితే. మా హస్బెండ్ కి కాల్ చేస్తే కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. ఇంకా ఆ రోజు అయితే రక్షాబంధన్ కాబట్టి అందరికి కూడా హ్యాపీ రక్షాబంధన్. నేనైతే ఇంకా అన్ని వ్లాగ్స్ లేట్ అయిపోయేసరికి మీకైతే విషెస్ చాలా లేట్ గా చెప్తున్నాను, బట్ లేట్ అయినా కూడా చెప్తున్నాను. ఇంకా మా అక్క నేను ఇద్దరమే కాబట్టి మాకైతే బ్రదర్స్ అయితే ఎవరు లేదు. ఏదున్నా కూడా మా అక్క నేనైతే చాలా బాగా షేర్ చేసుకుంటా. ఇంకా ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే మా హస్బెండ్ అయితే వచ్చేసారు. ఏమైంది లేట్ అయింది? ఏమైంది లేట్ అయిందంటే తర్వాత ఎందుకన్నా నేను తినలే. 2:30 అవుతుంది. హైదరాబాద్ నుండి ఇంటికైతే వచ్చాను, కానీ ఇంకా ఆ డే మొత్తం నాకు ఎందుకు మంచి అనిపించలేదు. ఇంకా నెక్స్ట్ డే కూడా మార్నింగ్ అయితే ఊకే మా కన్నయ్యనే గుర్తొచ్చాడు. 3-4 days తనతో ఆడుకున్నాను కాబట్టి నాకైతే ఇంకా తన వాయిస్ ఇంట్లో వినిపించినట్టు అనిపిస్తుంది, పిన్ని పిన్ని. ఇంకా నాకైతే అదే భ్రమలో అనిపించింది. బట్ ఇంక ఈవినింగ్ వరకు అయితే సెట్ అయిపోయాను. కానీ నేను క్యాబ్ లో ఎక్కినప్పుడు ఇంకా పిన్ని పోతుంది అని చాలా సేపు అయితే మా కన్నయ్య అయితే ఏడ్చాడు. ఇంకొక 1/2 hour తర్వాత తను కూడా ఇంకా మళ్ళీ వస్తది అని చెప్పిన తర్వాత సైలెంట్ అయిపోయాడట. ఈవినింగ్ నుండి అయితే ఏం వీడియో అయితే తీయలేదండి. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.